నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలు. పోలవరం ఎడమ కాలువ పనులకు ఆమోదం. పాత ఉచిత ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్. మంత్రి కొలుసు పార్థసారథి. ఫామ్ హౌస్లో తీవ్ర భావోద్వేగం. కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి షేరుపై ఒక షేర్ను బోనస్గా అందించనున్నట్లు తెలిపారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో షేర్ హోల్డర్లకు 1.1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని తీర్మానం చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో 35 లక్షల మంది షేర్ హోల్డర్లు లాభం పొందనున్నారు. 10 lakh crore mark in annual revenues. Reliance's EBITDA was rupees 1,78,677 crores, while the net profit was rupees 79,020 crores. Reliance's exports were rupees 2,99,832 crores, accounting for 8.2% of India's total merchandise export. Reliance invested cumulatively over 5.28 lakh crores in the last 3 years. Reliance remained the single largest contributor to the national exchequer, contributing 1,86,440 crores through various taxes and duty in the financial year 23-24. In the last 3 years, Reliance's contribution to the exchequer crossed rupees 5.5 lakh crores, the highest by any Indian corporate. Reliance also expanded its social impact with a 25% increase in its annual CSR spending to rupees 1,592 crores. With this, Reliance's total CSR spend for the last 3 బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అదే సమయంలో చేరే నేతలు అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నారు. వారి సారథ్యంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యులుగా చేర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత తిరిగి 2019 సంవత్సరంలో ఏదైతే నేను అన్నాను 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఇంకొక 10% యాడ్ చేసుకోవటం, ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇంకొక 7 కోట్ల మందిని అప్పుడు మనం చేర్చుకున్నాం. అప్పుడు ఆన్లైన్లోనూ చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నమో యాప్లో కూడా చేయటం జరిగింది. సో ఆ 11 ఈ 7 కలిపితే 18 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 6 సంవత్సరాల తర్వాత 2014లో చేసాం. 6 సంవత్సరాల తర్వాత సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి. అయితే మధ్యలో కరోనా రావడం ఒకటి, 2 ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో నడ్డా గారి కార్యకాలం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా పొడిగించడం జరిగింది నేషనల్ కౌన్సిల్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అనుమతితోటి. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ రద్దుకు తీర్మానించింది. జగన్ సర్కారు 2019లో తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయాలని, దాని స్థానంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి మార్గదర్శకాలతో కూడిన సాంప్రదాయ టెండర్ విధానం అమలు చేయాలని నిశ్చయించింది. సాగునీటి వినియోగదారుల సంఘాలకు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్సు శుక్లాతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు తెలిపారు. సమాచారం అంతా కూడా మంత్రులకి ఆన్లైన్లో అందుబాటులో ఉండటం మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ. సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని, యూజ్డ్ కేసెస్ మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్, గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం, ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధర్మలా మరి 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి, ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. నిన్ననే హైదరాబాద్కు చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లారు. ఫామ్ హౌస్లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతిని ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తలడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. కూతురిని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. గురువారం సాగర్ 20 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 1,62,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుస్తూ ఉన్నారు. ఇన్ఫ్లో 210/408 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 210/408 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.
గత కొద్ది రోజుల కిందట గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గన్నవరం మండలం కేసరాపల్లి ఏలూరు కాలువలో గల్లంతైన గుడిసె రాజేష్ కోసం గాలింపు చర్యలు గురువారం చేపట్టారు. కేసరాపల్లి ఏలూరు కాలువ వద్దకు ఎన్డీఏ బృందం చేరుకున్నారు. గన్నవరం డీఎస్పీ సిఐ ఎంఆర్ఓ పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఈ గాలింపు చర్యల నేపథ్యంలో ఉత్కంఠత నెలకొంది. సైడ్ కూర్చోండి, సైడ్కి సార్ సత్య మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్యం సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్లు ప్రారంభించారు. పలువురు నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల లెవెల్లో ఈ మాత్రం బిల్డింగ్ మనల్ని కట్టుకునే సొంత బిల్డింగ్లు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా మంచి. రూరల్ గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనుభూతమైన అనారోగ్యాలు వస్తాయి. అనిపోయింది పల్లెటూరులో ఉన్నా కూడా అందరం ఇంతకుముందు పని చేయట్లేదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మన బాడీకి. ఇంతకుముందు పట్టణాల్లోనే ఎక్సర్సైజ్ చేసాం, పల్లెటూరులో ఏంటంటే పని చేసుకుంటే సరిపోయేది అనుకునేవాడు. వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు, ఇప్పుడు పల్లెటూరులో మొదలు పెట్టారు. ఈ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ తో త్వరలోనే ఈ రోడ్డుకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. నేను మళ్ళీ మాట చెప్తున్నా, ఆ రోజు ప్రచారంలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మాట చెప్పామో అదేవిధంగా రోడ్డు కూడా త్వరలోనే శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది, వేయడం జరుగుతుంది. మనకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఆస్తిపరుస్తున్నా, మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని పురుషున్నా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకుంటాం, మాకు భోగ భాగ్యాలు కావాలని.
కాకినాడ నగరం క్రీడా హబ్గా మారుతోందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. గురువారం కాకినాడలో జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కాకినాడ భానుగుడి సెంట్రల్ నుంచి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 3K రన్ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జేసీ రాహుల్ మీనా తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు మెమరీ ఆఫ్ ధ్యాన్ చంద్ గారి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం అందరం. సో కాకినాడలో కూడా మంచి ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆఫ్ దమ్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, JNTU వీళ్ళందరం కూడా కలిసి ఒక 3K మార్క్ చేయడం జరిగింది. ఫ్రమ్ భానుగుడి టు స్పోర్ట్స్ అకాడమీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్క్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్లెడ్జ్ కూడా, ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు 30 నిమిషాలు మన కోసం, అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం 30 మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని, మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, నాలెడ్జ్ని పంచుతూ, వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ప్లెడ్జ్ చేసాం. దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియాలా కూడా మార్చి, అలాగే అందరూ హెల్తీగా ఉండి, మన సొసైటీ, మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలన్నదే ఉద్దేశం. దానికోసమే ఈ 3K మార్చ్ని మొత్తం అందరం పిల్లలు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్లాండ్ చేసాం. సో నౌ దెర్ విల్ బి ప్రైజెస్ ఇస్తున్నాం. అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తాం. సో వచ్చే రోజుల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా, ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం. అండ్ కంపల్సరీ కూడా ఐ బిలీవ్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద అప్కమింగ్ స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ విల్ గెట్ సమ్ మెడల్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. కాకినాడ కార్పొరేషన్లో పాత ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ, వార్డు, సచివాలయ సెక్రటరీలకు సంబంధించి సాధారణ బదిలీ ప్రక్రియ చేపట్టినట్టు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ, వార్డు, సచివాలయ సంబంధించిన సెక్రటరీలకు సంబంధించి సాధారణ బదిలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా బదిలీలు చేపడతామని తెలిపారు. Most verification has been done, completed. Okay, so first we certificates verify చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ తప్పకుండా కరెక్ట్ గా ఉండాలి. సర్టిఫికేట్ లో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం, నో డ్యూ సర్టిఫికేట్ కానీ స్పౌస్ కేస్ లో ఉంటే కన్సర్న్ సర్టిఫికేట్స్, మెడికల్ గ్రౌండ్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉండాలి. అయితే ఫస్ట్ అదే కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ యువర్ అప్లికేషన్ యాజ్ పర్ కేటగిరీ. Suppose ward sanitation secretary is one category, amenity secretary or admin secretary is one category. Category wise మీ seniority బట్టి preference ఇవ్వడం జరుగుతుంది. Seniority అంటే age wise కాదు, work wise seniority, 4 years, 10 months, 3 years ఇలా seniority wise we are ranking you. ठीक है, as per merit list. Once we rank you, then I have requested ADC garu, మనం ఏం చేస్తాము, మళ్ళీ we call each and every person as per seniority in each and every category. Okay, then we will fill vacancies as per the availability. మీరు ఆర్డర్ లో మీ ప్రిఫరెన్సెస్ ఇచ్చారు కదా అన్ని, this is your preference, this is your preference, అన్ని ప్రిఫరెన్స్ మీరు ఇచ్చారు. ఈ suppose somebody has given 2 preferences, suppose ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 ప్రిఫరెన్సెస్ లో చూస్తాము. ఫస్ట్ లో వేకెన్సీ ఉందా లేదా, వేకెన్సీ ఉంటే అదే ఇస్తాము. సెకండ్ వేకెన్సీ లేకుండా సెకండ్ చూస్తాము, అక్కడ వేకెన్సీ ఉంటే
పోతే we will tell you that మీ సెలెక్ట్ చేసిన ప్లేస్లో వేకెన్సీస్ లేవు. ఓకే, అప్పుడు మీకు చెప్తాము యూ హ్యావ్ నాట్ ఫీల్ ఎనీ అదర్ ఆప్షన్ అండ్ అప్పుడు మీ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓకే, అది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బికాస్ యూ హ్యావ్ గివెన్ యువర్ ప్రిఫరెన్స్ ఫర్ 2 వేకెన్సీస్ 2 ప్లేసెస్, అక్కడ ఖాళీగా లేదు, అప్పుడు మనం ఏం చేయలేము కదా, సో అప్పుడు మీ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓకే. అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏలూరు నగరంలో 3K రన్ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఇండోర్ స్టేడియం నుంచి క్రీడా దినోత్సవ ప్రదర్శన 3K రన్ను వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుల చేత చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా 1 వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ మన జిల్లాలో చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్ ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అందులో మనకు 11 డిఫరెంట్ గేమ్స్ కింద పిల్లలకి మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్ దిస్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ప్రైజెస్ ఆల్సో. సో ఈ ఉద్దేశం ఏదంటే ఇండియా ఫిట్ ఇండియాగా మారాలి, మన జిల్లా ఫిట్ ఏలూరుగా మారాలి. అది కాకుండా డైలీ అందరూ ఒక 30 minutes ఫిట్నెస్ యాక్టివిటీస్కి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వాకింగ్కి కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ 1 వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3 కిలోమీటర్ ర్యాలీ కూడా చేశాము. ఈ తర్వాత ఒక ఫిట్ ఇండియా ప్లెడ్జ్ తీసుకుంటాము. ఆ తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ మన జిల్లాలో చాలామంది ఉన్నారు. నా దగ్గర ఉండే వాళ్ళందరూ హ్యాండ్బాల్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో ఆడిన గెలిచిన వాళ్ళు. సో ఇలాంటి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సన్మానం కూడా చేయబడుతుంది. ఏలూరు నగరంలో గురువారం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హీరో కొయ్య అంకిత్, హీరోయిన్ పసుపులేటి రమ్య, డైరెక్టర్ కార్యా లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అలాగే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఎలా ఉంది అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఏందమ్మా ఎనర్జీ, నైట్ కూడా బ్యాడ్ ఎనర్జీ. ఇప్పటిదాకా పొద్దున్నుంచి తిరుగుతూ అలిసిపోయి ఉన్నాం. అమ్మా ఈ అరుపులు వింటుంటే అసలు ఇద్దరు మొత్తం పోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? సుబ్రహ్మణ్యం అదిరాడా? మేడం సార్ మేడం అంటే నచ్చిందా? హీరోయిన్ నచ్చిందా? వెరీ నాటీ ఏలూరు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నారా? ఆ పెళ్లి చూపుల సీన్ ఎలా ఉంది? ఏం పర్లేదు, బ్లెస్సింగ్స్ లా తీసుకుంటా, నేను నిన్నే చేసుకుంటా. ఇద్దరం కలిసి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతాం. నువ్వు వచ్చేస్తావు. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేశారా అమ్మా? నవ్వుకున్నారా? బాగా నవ్వుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు పెద్ద పెద్ద స్టార్ల సినిమా ఎలాగో అందరం చూస్తాం కలిసి, ఇలాంటి సినిమాలు కూడా మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేయాలి. మీరు నవ్వుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి చెప్తే వాళ్ళు వచ్చి ఇదే థియేటర్లో సినిమా చూడాలి. జై జై బాలయ్య.
రక్తదానం చేయండి ప్రాణదాతలు అవుదామనే నినాదంతో సెప్టెంబర్ 2వ తేదీన మాగంటి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 1000 యూనిట్ల రక్తం సేకరించి 1000 మంది ప్రాణాలు నిలబెట్టాలన్నారు. జనసేన నాయకుడు బోలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ 1000 బ్లడ్ యూనిట్స్ సేవ్ 1000 లైఫ్స్ అని చెప్పి ఒక నినాదంతో రక్తదానం చేద్దాం, చిరంజీవులు అవుదాం అనే నినాదంతో తాడేపల్లి నియోజకవర్గంలో ఏదైతే మరి మన బుల్సెట్ రాజేష్ గారి పిలుపు మేరకు మనందరం కూడా బ్లడ్ ఇవ్వడానికి మాగంటి కళ్యాణ మండపానికి రావడం జరగాలి. మొత్తం తాడేపల్లి పట్టణం అలాగే 2 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను సైతం అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి రావాలి. ఎందుకంటే మన బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకో లైఫ్ సేవ్ అవుతుంది. అంతకన్నా గర్వించదగ్గ విషయం ఏమి ఉండదు. మనం ఎంత సంపాదించినా మనం ఇంకొక మనిషికి ఏమీ చేయలేం. ఈ సంక్షేమ పథకాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆ రోజు ఉండిపోతాయి. కానీ రక్తదానం చేయడం వల్ల ఆ ప్రాణానికి ఉన్నంత వరకు కూడా మనం ఆ ప్రాణం బతికించినట్టు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా బ్లడ్ ఇవ్వాలని కోరుకుతో ఈ జనసేన పార్టీ తరఫున రాజేష్ గారి తరఫున బొల్సెట్ శ్రీనివాస్ గారి తరఫున మన అందరం కూడా విజయవంతం చేయాలి. అదే కాకుండా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంత ఎక్కువ అవసరం లేదు. వాళ్ళకి ఒక 50 నుంచి 100 యూనిట్ల లోపు వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంది అన్నారు. కాబట్టి దాని వరకు కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే. సేమ్ టైం ఇది మనం ఇంత మెగా ఈవెంట్ చేస్తున్నప్పుడు దీనికి సిసిటి నుంచి కూడా అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మాధవి మేడం గారు కాల్ చేసి మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది చాలా మంచి కార్యక్రమం, ఖచ్చితంగా దానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వారు తెలియజేయడమే కాకుండా చిరంజీవి గారి సంతకంతో వచ్చే సర్టిఫికేట్స్ ను కూడా మనకు అందజేస్తామని చెప్పేశారు. ఏదైతే పేరుందో ఆ పేరుతో సహా మనకి వారు అందజేస్తారని చెప్పేసి మనకి ఈ విషయాన్ని కూడా వారు తెలియజేశారు. కాబట్టి మీరందరూ ఆ రోజున వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఆ సర్టిఫికేట్ ను కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ చిరంజీవి గారు సంతకంతో వచ్చే సర్టిఫికేట్ కూడా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి మరో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.